హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేస్తున్నా. మనం ఇంట్లో ఏమైనా పూజ చేసుకున్నప్పుడు ప్రసాదంగా చేసుకోవటానికి చాలా ఈజీ అయిన ప్రాసెస్ ఇది. వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది. నేను ఎలా చేస్తున్నాను అనేది చూసిద్దాం రండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటిని ఒక 2 టైమ్స్ కడిగి కొద్దిగా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటున్నా. ఈలోపు నేను కొద్దిగా పెసరపప్పుని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై అయిన పెసరపప్పుని ఒక 1 టైం అలా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అలాగా నాననివ్వాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన జీడిపప్పు బాదంని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నా. అదే గిన్నెలో సరిపడా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు మరగనివ్వాలి. మరిగిన బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుంటే మంచిది. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొద్దిగా మెత్తబడినాయి చూడండి. వీటిని ఇప్పుడు మనం ఆ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వాటిని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన పెసరపప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యం పెసరపప్పు ఉడుకుతుంది కదా, అది ఉడికేలోపు ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని వేరే గిన్నెలో వేసుకొని అది లైట్గా పాకం వచ్చే వరకు మరిగించుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈలోపు నేను పాలను కాగబెట్టి పక్కన పెట్టుకున్నా. కాచిన పాలు చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. పాయసం అయినా చల్లగా ఉండాలి, మనం వేసుకునే పాలైనా చల్లగా ఉండాలి. 2 వేడిగా అనేది ఉన్నప్పుడు వేసుకోకూడదు. చూసారా పాయసం ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తూ చేశామో ఆ దైవం ముందు ప్రసాదంగా నివేదించి ఆరగించడానికి ఆహ్వానించిన తర్వాత మనం ఇది ప్రసాదం తింటే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపై ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసిన వారు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.